మంత్రం రానోడు పాముల పాఠాలు చెప్పిండట వెనకట ఆగు గచ్చంగా అట్లనే ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్ల అన్నట్టు చెప్పిండు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టంగానే బ్యాంక్ బ్యాలెన్స్ కట్ అయ్యే ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పిండు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. హాగో అది ఎంత తిప్పల పడ్డా సర్కార్ ఆఫీసర్లు పోలీసులు ఎంత గింజుకున్నా జరగని పనట. సీఎం కాదు దేవుడు దిగొచ్చినా ఆటోమేటిక్ గా అకౌంట్ల నుంచి పైసలు కట్టవుడు కుదరదట. ఎందుకు ఏమిటనేది ఎమ్మెల్సీ సారే చెప్తున్నాడు ఇనుండ్రి. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? ఈడ జల్లని రూపాయి ఇందూర్లో జల్లుతుందా అన్నట్టు అసలు రాజ్యాంగానికే వ్యతిరేకం అంటే దాన్ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని మాట్లాడుతున్నావు, తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావా లేకుంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు అన్నట్టు గట్టిగానే గరమయ్యాడుచుకున్నాడు. కోర్టులకు పోతే నెత్తి మీద సూతతో పడా పడా కొడుతుంది. ప్రజలకు ప్రాథమిక హక్కులను ప్రభుత్వం చేతులకు ఎట్లా తీసుకుంటది అని వంగబెట్టి గుద్దినంత పని చేస్తుంది. అది తెలియకుండా ఎట్లా మాట్లాడతావు అని కర్రు కాల్చి వాతలు పెట్టినంత పని చేసి. ఎవడిచ్చాడండి అధికారం నీకు? నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు. దేశానికి రాజువా నువ్వేమన్నా? క్రౌన్లెస్ కింగ్ అయింది? భారత రాజ్యాంగం ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు. వీలవుతుందా? ప్రజెంట్ లాస్ అలౌ చేస్తాయా? నువ్వు రాస్తేవి అలా పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి, ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చాయి, టీవీలలో చర్చలు అయిపోయాయి. ఖతం, నీ పని అయిపోయింది. నీకు సెన్సేషనలిజం అయిపోయింది. పేపర్లో వార్తలు వచ్చినాయి, ప్రజల్ని మభ్యపెట్టాలా, అదిరించాలా, బెదిరించాలా? ఇది ఎక్కడ రాజకీయము? మరి అంతే కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అన్ని తీర్ల రూల్స్ తెలుసుకున్నాకనే మాట్లాడాలి. లేకుంటే ఇగో గిట్లా అన్ని తెలిసిన వాళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చి అరుచుకుంటారు, పబ్లిక్లో ఇజ్జత్ ఇస్తారు. కాబట్టి కాసింత వెనక ముందు చూసుకొని మాట్లాడాలని ముఖ్యమంత్రికి చెప్తున్నారు. ఈ దాసోజు శ్రవణ్ కుమార్ మాటలు విన్న తెలంగాణ జనం ఇప్పుడు ఈ పబ్లిక్ కు కొద్దిగా కూడా ఊపిక లేకుంటే ఎట్లనమ్మా? అరే ఎక్కడ మంత్రి కనిపించినా ఏ మంత్రి ఎదురైనా నడి బజార్లో నిలబెట్టి అడుగుతున్నారు. అరే ఇది ఎక్కడ న్యాయం చెప్పుండ్రి. అందుకే మంత్రి వివేక్ వెంకట స్వామి సారు గట్టి సమాధానం ఇచ్చి పడేసిండు. ఆవు గవర్నమెంట్ తోని మీరే చేయించుకోండి, రోడ్డు లేదని నా నిల్లు తీస్తే ఎట్లా, గవర్నమెంట్ తో నేర్పించుకోండి అని గట్టి సమాధానం ఇచ్చిండు మంత్రి సారు. ఇంకేమున్నది, రోడ్డు కోసం అడుగుతున్న వాళ్ళ నోర్లు పడిపోయినంత పనైంది కావచ్చు. మంత్రి వివేక్ సార్ గవర్నమెంట్ కాదా, సర్కార్ల భాగం కాదా అంటే మంత్రి సార్ వేరు ప్రభుత్వం వేరా అట్లా అనుడైంది అన్నట్టు పబ్లిక్ పరేషాన్ అయినరు. మరి లేకుంటే ఏంది, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది, ఈ రోడ్డు అయ్యారా అని అడుగుతారా? అందుకే రోడ్డును ఎందుకు వేస్తలేరని అడుగుతున్న పెద్ద మనిషిని అక్కడ నుంచి పోలీసులు పక్కకు తీసుకొని పోయినరు. కాంగ్రెస్ లీడర్లు ఆ పెద్ద మనిషిని గట్టిగా మాట్లాడి గద్దిచ్చిండ్రు. ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది 10 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు, 2 ఏళ్లకే వచ్చి అడుగుతున్నావు అన్నట్టు బెదిరించినట్టు మాట్లాడిండట. మరి కాదా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు లీడర్లే అల్కవ దొరికిండ్రా? ఇంత కొడితే వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు దాటింది గంతే, దానికి ఏం పనులు చేయనట్టు నిలదీస్తే ఎట్లా? రైతులకు యూరియా తిప్పలు లేకుండా చేస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు, మహిళలకు నెలకు 2000 రూపాయలు ఎట్లియాలి అని పొద్దుమాప ఆలోచన చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇచ్చేటానికి పడరాని పాటలు పాడుతున్నారు. గన్ని పనులు చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ రోడ్డు లేదని ఎట్లా అడుగుతారు? ఈ పబ్లిక్ కొద్దిగా కూడా ఆలోచన లేదు, ఎట్లనో ఏమో. హావు గాని ఇంతకీ రోడ్డు పంచాయతీ ముచ్చట ఎక్కడో చెప్పలేదు కదా, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగింది ఇట్లా.